చూడడానికి భయంకరమైన స్థితిలో అయితే బ్రిటిష్ కాలం అంటే దాదాపు 200 క్రితం నాడేవో ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. అటువంటి దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పేసి ఇలా కాలంలో వాడకపోవడం వల్ల మొక్కలు చెట్లు ప్రస్తుతం ఎవరు కూడా ఇక్కడ సంచరించట్లేదు. అడవిలో తయారైందని మొత్తం అన్నా కూడా కొంతకాలం క్రితం అయితే ఇక్కడ మొసలు సంచరిస్తుంది. ఏవో చూడొచ్చు మనం ఇదంతా కూడా ఎంత ఆ కాలంలో కొంతమంది 40 ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఒక చిట్టి అడవిలో తయారైంది, 40 ఎకరాల్లో ఉందండి ఇదంతా విస్తీర్ణం కూడా. ఇదంతా కూడా ఇంకొంతమంది ఇక్కడ ముసలి ఉంది అని చెప్పేసి కొంతమంది ఆ వైద్య సేవలన్నీ కూడా మనకు చాలా అందుబాటులో తక్కువ అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఇట్లుందా. లేదు కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్టీ వ్లాగ్స్. ఇప్పుడు మనం భీమవరంలో బ్రిటిష్ కాలం నాటి అతి పురాతన కాలం మిషన్ హాస్పిటల్ అని హాస్పిటల్ దగ్గర ఉన్నాం. బ్రిటిష్ వారి కాలంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వైద్యులందరూ కూడా ఎంతో సేవ చేసిన ఈ హాస్పిటల్ ఇప్పుడు ఎందుకు ఇంతలా శిథిలావస్థలో అయిపోయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ కాలం నాడు ఎన్నో సేవలు అందించిన ఈ హాస్పిటల్ ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది మనం ఒకసారి చూసి తెలుసుకుందాం. ఇంకా అంత మెచ్యూర్ అవ్వలేదు, మన ఆయుర్వేదంలో ఉండిపోయాం, ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి అప్పుడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. అటువంటి టైంలో మన ఏరియాలో భీమవరంలో ఇక్కడ ఇంగ్లాండ్ దేశస్తులు అంటే బ్రిటిష్ వారు లూథరన్ అనే సంస్థ ద్వారా, లూథరన్ క్రైస్ట్ అనే సంస్థ ద్వారా, క్రిస్టియన్ సంస్థ అనమాట ఇది. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి కుష్టి వ్యాధిగ్రస్తులు, ఈ రక్తం లేకపోవడం, ఇలా వివిధ ఇబ్బందులతోటి ఎంతోమంది, మనకి స్వాతంత్రం రాలేదు ఇప్పటికి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి సమయంలో ఇక్కడ ఎన్నో రకాల వైద్య సేవలు అయితే అందించేవారండి. ఆ వైద్య సేవలన్నీ కూడా మనకు చాలా అందుబాటులో తక్కువ ధరలకి ఇక్కడ సేవగా చేసేవారు క్రిస్టియన్ సంస్థ వారు. అవన్నీ ఆ కాలం నాటి హాస్పిటల్ ఇది. ప్రస్తుతం ఈ హాస్పిటల్ శిథిలం అయిపోయింది, దీన్ని ఎవరు వాడట్లేదు, దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు, కనీసం దీంట్లో ఏమీ ఎక్విప్మెంట్ కూడా ఏమీ లేవు. ఒకసారి ఇదంతా కూడా లోపల ఎలా ఉందనేది ఒకసారి మనం చూద్దాం. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి మొత్తం ఈ లూథరన్ గ్రౌండ్స్లో ఉన్న హాస్పిటల్. ఇది ఆ కాలంలో ఉన్న హాస్పిటల్ ఇప్పుడు ఇంతలా మారిపోయింది, ఒక అడవిలా తయారైంది. ఇదంతా కూడా మనం చూడొచ్చు, ఒక చిట్ట అడవిలా తయారైంది. 40 ఎకరాల్లో ఉందండి ఇదంతా విస్తీర్ణం కూడా. ఇదంతా కూడా ప్రస్తుతం ఎవరు కూడా ఇక్కడ సంచరించట్లేదు. ఇంకొంతమంది ఇక్కడ ముసలి ఉంది అని చెప్పేసి కొంతమంది భయభ్రాంతులకు గురి చేశారు, కొంతమంది దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పేసి ఇలా చాలామంది అయితే వివిధ రకాల పుకార్లు అయితే సృష్టించారు. అయితే ఇక్కడ మనం వచ్చి చూడొచ్చు, ఇవన్నీ కూడా అడవి కింద తయారైపోయింది మొత్తం అంతా కూడా. వన్యమృగాలు అటువంటివి అయితే ఏముండవండి, పాములు అలాంటివి ఉండొచ్చు తప్ప వేరే అయితే ఏముండవు. మొత్తం అంతా కూడా చూడడానికి భయంకరమైన స్థితిలో అయితే బ్రిటిష్ కాలం నాటి, అంటే దాదాపు 200 క్రితం నాటి హాస్పిటల్ అన్నమాట ఇది. చూడొచ్చు మొత్తం మొక్కలన్నీ పిచ్చి మొక్కలతో పెరిగిపోయినాయి. అప్పుడు గోడల్లో మొక్కలు కూడా వచ్చినాయండి మొత్తం అంత వేళ్లతో సహా పాతిపోయినాయి. ఇవన్నీ కూడా ఇవి చూడొచ్చండి. ఇది హాస్పిటల్ అంతా కూడా మనం ఇవి ఆ కాలంలో హాస్పిటల్ కోసం వాడిన రూమ్స్ ఇవన్నీ కూడా మొత్తం నేను ఇవి మొత్తం అన్నీ కూడా అప్పుడు ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన రూమ్స్. ఇది అప్పుడు సుమారు 200 సంవత్సరాల క్రితం వాడిన హాస్పిటల్ మొత్తం అంతా కూడా. అప్పుడు నాకు తెలిసి ఇదంతా కూడా గానుగ సున్నంతో కట్టిందండి. ఇది ఇంత స్ట్రాంగ్గా కట్టారంటే ఆ మెటీరియల్ అది మనం ఒకసారి
ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో కట్టే కట్టడాలు కూడా పోతున్నాయి మొత్తం అన్నీ కూడా. మనం ఈ ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఇది హాస్పిటల్. ఇవన్నీ కూడా వార్డ్స్. ఇది అప్పుడు వార్డ్ అండి. ఇది ఆ కాలంలో పేషెంట్లని ఉంచిన వార్డ్ ఇది. సాధారణంగా ఏదైనా కూడా నిరుపయోగంగా మనం వదిలేస్తే వస్తువులన్నీ పాడైపోతాయండి. అప్పుడు ఈ హాస్పిటల్లో వాడిన ఆపరేషన్ థియేటర్ అండి ఇది. మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా మొత్తం వేలల్లోంచి మొత్తం పాతుకుపోవడం మనం గమనించవచ్చండి. ఇది మందుల షాప్ అండి. ఆ కాలంలో వాడిన మందుల షాపు. ప్రస్తుతం ఎవరు లేరు అసలు ఇక్కడ. ఎవరికి దీన్ని పేషెంట్స్ని అంటే చాలా రకాల పేషెంట్స్ బ్లడ్ ఎక్కించడం, వ్యాధిగస్తులు అంటే ఎముకలు విరిగిన వాళ్ళు కట్లు కట్టడం, ఇటువంటివన్నీ కూడా అప్పట్లో లేవండి. 200 సంవత్సరాల క్రితం మన దగ్గర ఆయుర్వేదం తప్ప అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఏది లేదు. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్లో బ్రిటిష్ వాళ్ళు వారి ఆంగ్ల వైద్యం అంతా కూడా మనకి అందించారండి. ఆ వైద్యానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా మనకి ఆనవాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ కట్టడాన్ని చూసి, ఇంత స్ట్రాంగ్ ఓల్డ్ బిల్డింగ్ కదండి, దీన్ని చూసి ప్రస్తుతం మొక్కలు ఇవన్నీ చూసి కూడా ఇక్కడ వాళ్ళు కొంతమంది సృష్టించే పుకార్లు ఏంటంటే ఇక్కడ ఏవో ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. అటువంటివన్నీ వాస్తవాలు కాదండి. ఇవన్నీ కూడా కాలంలో వాడకపోవడం వల్ల మొక్కలు చెట్లు అవన్నీ కూడా ఇక్కడ ఉండిపోయేలా అన్నీ ఇప్పుడంతా కూడా దట్టమైన అడవిలా తయారైందని మొత్తం అన్నా కూడా. కొంతకాలం క్రితం అయితే ఇక్కడ ముసలి సంచరిస్తుంది అని చెప్పేసి ఒక పుకార్లు పుట్టించారండి. అవన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి కొట్టేశారు. ప్రస్తుతం అయితే అలాంటివి ఏం లేవు. చూడొచ్చు మనం ఇదంతా కూడా ఎంత ఆ కాలంలో ఎంత పెద్ద హాస్పిటల్ అనేది ఇది మనం గమనించవచ్చు. ఈ కాలంలో ఇంత పెద్ద హాస్పిటల్స్ కూడా ఇప్పుడు లేవండి అసలు. అప్పుడు మన ఏరియాలో, భీమవరం ఏరియాలో ఇంత పెద్ద హాస్పిటల్ని బ్రిటిష్ వాళ్ళు వైద్య సేవల కోసం ఇక్కడ కట్టించారు. ఇది చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు దీన్ని. ఆ కాలంలో ఈవెన్ బ్రిటిష్ వారి కాలంలో క్రిస్టియన్ సంస్థ అయిన లూథరన్ సంస్థ వారు ఇక్కడ మన భారతదేశంలో వైద్య సేవలు అందించడానికి వచ్చిన క్రమంలో మన భీమవరంలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో కట్టించిన ఈ హాస్పిటల్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఎందుకు పనికిరాని స్థితిలో ఉంది. అప్పుడు ఈ హాస్పిటల్లో పనిచేసిన ఒక సీనియర్ నర్స్ గారి పేరు మిస్సమ్మ అనే ఒక పేరు ఉంది. ఆవిడ పేరు మీద మిస్సమ్మ హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ ఏరియాలో వాళ్ళు ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వైద్య సేవలు ఎక్కువగా అందించడానికి కూడా మిషనరీ వాళ్ళే ఉండి వైద్య సేవలు అందించడం ఎంతో విశేషం.